పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు లేకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఏంటి ఇవి ఎల్లిగడ్డలు, చింతపండు, జీలకర్ర, టమాటాలు. ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ వేస్తారు, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని 5 రోట్ల దంచుకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. అయినాక మళ్ళీ తాలింపు వేసుకుంటే అయిపోతుంది. చింతపండు వేసి ఎల్లిపాయలు వేసి వేయించాలి. వేయించి జీలకర్ర కూడా దాంట్లోని వేయించుకోవాలి. 1 స్పూను జీలకర్ర, తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్గా ఎలాగ వేయించుకుంటే అయిపోతుంది. పూర్తిగా మాడిపోకుండా కొంచెం కలర్ వచ్చేటట్టు వేస్తే చాలు. ఓకే మమ్మీ, కలర్ వస్తే చాలు. మా మమ్మీ ఉంటే టేస్ట్ ఉంటుంది. కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అంటే ఎండుగా కట్ చేసి వేసుకుంటే త్వరగా. నాలుగు బాగా చేసుకొని అట్లనే వేస్తే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుని ఈ బ్రౌన్ కలర్ వస్తేనే పచ్చి పచ్చిగా ఉండదు టమాటా, లేకుంటే చట్నీ పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇట్లా వేసుకోవాలి. టమాటా కలిపి పుదీనా, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయ, జీలకర్ర, టమాటా అన్నీ కలిపి మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు ఈ చింతపండు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అంటే ఎండుగా కట్ చేసి వేసుకుంటే త్వరగా. నేనైతే వేసుకోవచ్చు, దొడ్డు ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ ఉంది దొడ్డు, అది నేను దొడ్డు ఉప్పు వేసుకుంటున్నా. కొంచెము మీరు సన్న ఉప్పు వేసుకోవచ్చు, దొడ్డు ఉప్పు అని వేసుకోవచ్చు. సగం స్పూన్ వేసుకుంటే, టీ స్పూన్ సగం వేసుకుంటే చాలు. వేయాలి. అయిపోయినాక మిక్సీ పట్టిన టమాటా కొంచెం ఇది దంగది కదా, అంత పైకి వచ్చేస్తుంది. కొంచెము టమాటా వేసే ఇది దంగినాక, మిరపకాయలు దంగినాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతి ఇలా మెత్తగా చేసుకోవాలి. మిర్చికాయలు, ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు అంటారు కదా, ఎల్లిపాయలు అంటారు, ఎల్లిగడ్డలు అనుకుంటారు. పాయలను వీటిని పాయలు అంటారు, గడ్డలను గడ్డ అంటారు. అంత రసం అంతా వెళ్ళిపోతుంది. కనుక చిన్న పీసులు చేసేసుకుంటే రసం దానికే ఉండిపోతుంది. ఎల్లిపాయ అట్లా తింటే చాలా మంచిది. పరిగడుపున 3 అన్న 4 అన్న ఎల్లిపాయలు తింటే ఆరోగ్యం. కాళ్ళను మొక్కల నొప్పులు ఉన్నాయి అంటారు. ఇదేమైతే అబద్ధం అయితే నేనైతే తీసుకోవాలి. తాలింపులో అయినా కానీ నూరిందైనా కానీ పచ్చడి ఈ నూనెలో వేసేసుకోవాలి. వేసుకొని ఉప్పు చూసుకొని అన్నంలో తినాలి. ఉప్పు తక్కువ ఉంటే మీరు వేసుకోండి. నాకు ఈ ఉప్పు సారిపోయింది.